అంటే ఇంత చిన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంత అద్భుతమైనటువంటి వనరుల్ని అంటే ఇన్ని నెలల పాటు ఇన్ని వారాల పాటు దాన్ని అమెరికాని ఇజ్రాయెల్ని రెండింటిని ఆపగలిగింది సైమల్టేనియస్గా. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న డ్రోన్స్ పిచ్చికల్ లాంటి చిన్న చిన్న డ్రోన్స్ పెట్టుకుని అట్లాగే నీళ్ళలో వేసినటువంటి మన ల్యాండ్ మైన్స్కి వాడేటటువంటి మైన్స్నే కింద సముద్రంలో కూడా వాడి వాటర్ మైన్స్ కింద వాటన్నిటిని వాడి ఇట్లా అనేక రకాలుగా అద్భుతమైనటువంటి టెక్నాలజీని చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద భారీ ఎత్తున కోట్లాది రూపాయలు కొన్ని వందల కోట్లు పెట్టి చేసినటువంటి విమానాలు ఓ చిన్న డ్రోన్ దెబ్బకి పడిపోయినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనకు కనిపించింది. సో ఈ టెక్నాలజీ ఇంకా ఇంతగా వృద్ధి చెంది ఇట్లా అయిపోతుందా, లేకపోతే ఇంత పెద్ద టెక్నాలజీని అనవసరంగా దాని మీద వినియోగించి వీళ్ళు మాకేదో గొప్పగా ఉందని దెబ్బలు తరుచుకోవడం అమెరికా లాంటి దేశాలు చేస్తున్నాయా? ఇప్పుడు వార్ఫేర్ అనేది ఎప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్ది వార్ఫేర్ మారుతుంది. ఆ వార్ఫేర్ చూసిన తర్వాత మన మనుషులు కూడా ట్రైనింగ్ కూడా మనం మార్చుకుంటాం. కానీ ఏంటంటే మొదటి నుంచి డ్రోన్ వార్ఫేర్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడేది డ్రోన్ వార్ఫేర్. డ్రోన్ వార్ఫేర్ ఒక రెవల్యూషనరీ తెచ్చేసింది, రైట్? అందుకే సుమారు అన్ని దేశాలు అంటున్నాయి డ్రోన్స్ వచ్చిన తర్వాత విమానాలు అవసరం ఉందా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అది నేను ఒప్పుకోను. ఖచ్చితంగా విమానాలు చేసే పని విమానాలకు ఉంది, డ్రోన్ చేసే పని డ్రోన్స్కి ఉంది. కాకపోతే ఎందుకంటే ఈ డ్రోన్ టెక్నాలజీను మిసైల్ టెక్నాలజీ చీప్ టెక్నాలజీ ఇరాన్ ఇచ్చేసింది. ఎందుకంటే క్లియర్ కట్ ఇందాక చెప్పినట్టుగా వీళ్ళ దాటికి ఆగలేదు. టెక్నాలజికల్ గా చూసుకుంటే యుఎస్ ఇజ్రాయెల్ రెండు కలిపితే చాలా ఫార్ సుపీరియర్. సో వీళ్ళు ఆలోచించింది ఏంటి, ఎలాగలాగా వార్ సస్టైన్ చేయాలి. ఫైనల్లీ ఒక 6 నెలల బండి 10 నెలల వల్ల ఓవరాల్ కంప్లీట్గా వచ్చేసి కరగ్ ఐలాండ్లో కంప్లీట్ ఆయిల్ కూడా కొంతవరకు కొట్టాడు అనుకోండి. ఫైనలీ ఫెడప్ అయిపోయి ట్రంప్ ఆల్ రైట్ ఇది కొట్టేద్దాం అనుకున్నాడు అనుకోండి. సో ఇరాన్ నాశనం చేయగల శక్తి ఉంది, రైట్? ఎకనామిక్ గా నాశనం చేయగల శక్తి ఖచ్చితంగా ఉంది ఈ రెండు దేశాలు కలిస్తే, రైట్? కానీ ప్రస్తుతానికి ఈ యుద్ధ నైపుణ్యానికి వచ్చారు మనం మాట్లాడాలంటే ఇరాన్ ఏం చేసింది, వీళ్ళతో నేను టెక్నాలజీలు పెద్ద టెక్నాలజీలు నేను ఆగలేను, రైట్? ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇప్పుడు మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళ మిసైల్స్ ఎక్కడి వరకు వెళ్ళగలవు? 2700 2800 అంత దాటి ఇంతవరకు మిసైల్స్ 5000 కిలోమీటర్స్ 6000 కిలోమీటర్స్ మనలాగా అగ్ని 5 ఇలా ఉన్నాయి కదా, రైట్? అలాంటి టెక్నాలజీ వాళ్ళకి లేదు. కానీ ఇరాన్ దగ్గర అంత పెద్ద టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే స్పేస్లోకి రాకెట్లు పంపించగల టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. కనుక ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ కనుక్కొని ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ స్ట్రాటజీయే మార్చారు వీళ్ళు. ఏమి స్ట్రాటజీ మార్చారు? మనం లైటర్, లెస్ కాస్ట్లియర్. ఎందుకంటే మన దేశాలు అంత పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ కొనటం, మనం ఇది చేసుకోవటం, అంత మెయింటైన్ చేసుకోవడం మనకు కష్టం అవుతుంది, రైట్? సో మనం ఏంటంటే విచ్ ఇస్ ద చీప్ టెక్నాలజీ. ఆఫ్టర్ ఆల్ కొన్ని వార్ఫేర్స్ మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి సూటబుల్ అయితే జంగిల్లో ఈ జంగిల్ వార్ఫేర్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. కన్వెన్షనల్ ఫోర్స్ వెళ్ళి ఆఫ్టర్ ఆల్ మనం చూసాం కదా, అమెరికాని చూసాం, వియట్నాంలోకి వెళ్ళి ఏమైంది? వెయిట్ కాంగోలతో మాట్లాడుతున్నప్పుడు అమెరికా అదిరిపోయింది, రైట్? సో సిమిలర్లీ ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో చూసాం, ఇంత పెద్ద ఫోర్స్ హిట్లర్ వాళ్ళ ఫోర్స్ అంతా వెళ్ళి రష్యాలో మంచులో చిక్కుపోయింది, రైట్? రష్యాతో ఓడిపోయింది. కనుక ఏంటంటే మనకి సదావకాశాలు చూసుకుని, చుట్టుపక్కల మన ఎన్వైరన్మెంట్ చూసుకుని, మన ఎకానమీ చూసుకుని, మన వాతావరణ పరిస్థితులు చూసుకుని దానికి తగ్గట్టుగా ఇరాన్ ఏం చేసింది, విల్ గో ఫర్ ఎ వెరీ చీప్ టెక్నాలజీ. మీరు అన్నట్టు ఇప్పుడు మైన్స్, ఎందుకంటే మైన్స్ చాలా తెలివిగా ఆలోచించారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాణవాయువు ఎక్కడుంది, వాళ్ళ గుండెకాయ అనుకోండి, ప్రాణవాయువు అనుకో ఏదైనా అనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో ఆఫ్ కోర్స్ అన్నిటికన్నా ఫేమస్ ఏమో కరగ్ ఐలాండ్, ఇంకా 5-6 చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, రైట్? కానీ వాళ్ళకి తెలుసు ఎక్కడైతే మనం ఇక్కడ ఉచ్చు బిగించాము, రైట్, ప్రపంచం అంతా దదరెళ్తుంది అనేసి. ఆ ఉచ్చు బిగిస్తానికి కావాల్సింది ఏముంది? ఫస్ట్ కరగ్ ఐలాండ్ లో మిలిటరీ ఇన్స్టలేషన్ కొన్ని పెట్టుకున్నారు. రెండోది అలాంగ్ ద కోస్ట్ కంప్లీట్ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఈస్ట్, మన ఇరాన్ సైడ్ కోస్ట్ చూసుకుంటే త్రూఅవుట్ ద అలాంగ్ ద కోస్ట్ ఖచ్చితంగా కొన్ని మిసైల్స్ వాళ్ళు ఫైర్ చేయగల కేపబిలిటీస్ పెంచుకున్నారు. అందులో నాకు సందేహం లేదు, రైట్? తర్వాత ఏం చేశారు, ఒకవేళ షిప్స్ వెళ్ళాలంటే యాంటీ షిప్ వార్ఫేర్ ఏంటి, ద చీపెస్ట్ అండ్ షిప్ కొట్టాలి. కానీ పూర్తి నేవీ నాశనం అయిపోయింది. వాళ్ళకి ముందు తెలుసు మన నేవీని అమెరికన్ నేవీ కంపేర్ చేసుకుంటే మన నేవీ ఆగటం కష్టం అని, రైట్? అందుకని ఏం చేశారు, పెద్ద షిప్స్ కన్నా పెద్ద షిప్స్ మా అయితే 90, 80, 100 ఆ ప్రాంతంలో పెట్టుకుని చిన్న షిప్స్ ఉన్నాయి, మూవింగ్ బోట్స్, ఫాస్ట్ మూవింగ్ బోట్స్ లాగా అలాంటి బోట్స్ చాలా పెట్టుకున్నారు, చిన్నవి పెట్టుకున్నారు ఒకటి.
రెండోది ఏం చేశారు, మైన్స్ పెడితే ఏంటంటే, మైన్స్ పెడుతుంటే ఏమవుతుందంటే, మైన్ అంటే ఫ్లోటింగ్, మీరు అన్నట్టుగా ఫ్లోటింగ్ మైన్ అవ్వచ్చు, కొంచెం సబ్ వాటర్ నుంచి ఒక 2-3 మీటర్స్ లోపల సింక్ అని కూడా ఉండొచ్చు. ఆ టైం మైన్స్ పెట్టి వదిలేస్తే బాయిన్స్ పెట్టుకుని వదిలితే షిప్ కొట్టిందంటే దట్ ఈస్ చీపర్ ఆప్షన్. షిప్ నుంచి షిప్ కొడతంలో నేనెందుకు పిచ్చోడినా, ఆడి దగ్గర ఒక $1,00,000 చేసే షిప్ తీసుకొస్తే నేను ఇంకొక $50,000 పెట్టి షిప్ నేను నాశనం చేసుకుంటే లాస్ ఎవరిది, నాది. దానికి బదులు $1,000 నేను మైన్స్ తయారు చేయగలిగితే ఒక $10,000, ఒక 1,000 మైన్స్ చేశాను అనుకోండి, రైట్, $10,000 అవుతాయి. సో చీపర్ వార్ఫేరు, చీప్ టెక్నాలజీ కానీ ఎఫెక్టివ్ టెక్నాలజీ వాడారు వాళ్ళు. సో మీరు టిపికల్లీ మనం దీన్ని గొరిల్లా వార్ఫేర్ అనలేము, కానీ ఏంటంటే తెలివిగా చీపర్ టెక్నాలజీని వాడుకుని పెద్ద టార్గెట్ని ఎలా కొట్టగలం. ఎందుకంటే ఫైనల్లీ వాళ్ళు చేసింది ఏంటి, మనం ఎంత లాంగ్ సస్టైన్ చేయగలమో ఈ యుద్ధాన్ని, రైట్ ఫ్రమ్ బిగినింగ్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎంతకాలం అయితే మనం ఇది ప్రొలాంగ్ చేయగలము అప్పుడే యుఎస్, ఇజ్రాయెల్ కొంచెం దిగి వస్తాయి. ఈ మధ్యలో ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ వాళ్ళ ఎనర్జీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతారు, మధ్యవర్తులకు ప్రవేశిస్తారు. ఏదో విధంగా ఈ యుద్ధానికి ఒక ముగింపు ఏర్పడుతుంది. ఓకే, అంటే వాళ్ళు ముందుగానే ఆయిల్ అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆయిల్ ఎక్కడైతే మన చేతిలో ఉందో, హర్ముజి దాటి ఎప్పుడైతే వెళ్ళలేవో ఓడలు, ఆ పరిస్థితి కనుక మనం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద, మిగిలిన ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా సొల్యూషన్ వండర్ఫుల్. ఇరాన్ స్ట్రాటజీలో నాకు డౌట్ ఏమీ లేదు. ఇరాన్ స్ట్రాటజీ మొదటి నుంచి క్లియర్ కట్ గా చెప్పింది. అందుకే అటు పక్కన ఇజ్రాయెల్ ట్రబుల్ చేస్తానికి హమాస్ ని ఫైనాన్స్ చేసింది, హౌతీస్ ని ఫైనాన్స్ చేసింది, సిరియాలో ఫ్యాక్షన్స్ ని ఫైనాన్స్ చేసింది, ఇరాక్ లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ చేస్తుంది, రైట్. కనుక వాళ్ళు చాలా తెలివిగానే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా దగ్గర అంత అంతులేనివి ఫైనాన్సెస్ లేవు, మన ఎకానమీ తక్కువలో ఎఫెక్టివ్గా ఏం చేయాలన్న స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు ఇంతకీ పరిష్కారం ఎప్పటికీ, అంటే దీనికి ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది, అమెరికాకి పూర్తిగా వీడు తలవంచలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఇంకా ఎన్నాళ్ళ పాటు కొనసాగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే అమ్యునిషన్ వైజ్ లేకపోతే మిగిలినటువంటి అన్ని పరిస్థితులు పరిశీలిస్తే ఇప్పుడు అమ్యునిషన్, ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా నాకు వాళ్ళ దగ్గర ఎన్ని స్కేల్స్ ఉన్నాయో తెలియదు, కానీ లిమిటెడ్ అమ్యునిషన్ ఎంత ఉన్నా సరే, ఎప్పుడైతే ఇప్పుడు అమెరికా ప్రాబ్లం ఏంటి, మీరు అమ్యునిషన్ మంచి ఇష్యూ లేపారు. అమెరికా ఆల్రెడీ కొంత అమ్యునిషన్ యుక్రెయిన్కి పాస్ ఆన్ చేస్తుంది. ఒక్కోసారి యుక్రెయిన్కి ఫిరంగులకి మందుగుళ్ళు సామాన్ తక్కువైతే ఇజ్రాయెల్ నుంచి కూడా తీసుకెళ్లి పంపించిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, రైట్. దానికి తోడేంటి, ఇదే చనువు అనుకుని వాళ్ళ బేసిక్ ఎవరు అమెరికాకి ప్రత్యర్థి చూసుకోవాలంటే ప్రస్తుతం చైనా, రైట్. ఇప్పుడు వీటి మీద వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్యునిషన్ అంతా ఫైర్ చేసుకుంటే రేపు చైనా గబుక్కుని వెళ్ళి తైవాన్ అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు అమెరికా వెళ్ళి అడ్డుపడాలంటే వాళ్ళ దగ్గర ఎమ్యునిషన్ ఉండదు కదా. కనుక ఎమ్యునిషన్ కొంతవరకే, అమెరికా అయినా సరే అనలేనంత ఎమ్యునిషన్, పూర్తిగా ఎమ్యునిషన్ అంతా ఇరాన్ వాడేస్తున్నాయి. ఇరాన్ పూర్తి ఎమ్యునిషన్ తో వాడినా సరే ఇరాన్ మీద యాక్చువల్లీ సోల్జర్స్ ఆన్ ఫుట్, బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటామే, మనుషులు ఫిజికల్ గా రాకపోతే ఇరాన్ ఇమీడియట్ గా లొంగేట్ సూచనలు కనిపించట్లేదు. కనుక ఎమ్యునిషన్ ప్రకారం చూసుకున్నా సరే యుఎస్ ప్రస్తుతం ఇంటర్నల్ ప్రెషర్స్ చూసుకోండి, ఇంటర్నేషనల్ ప్రెషర్ చూసుకోండి, ఇంటర్నల్ చాలా విపరీతంగా ప్రెషర్స్ ఉన్నాయి ఆయన దగ్గర ఆల్రెడీ డబ్బు తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమన్నాడు, కాంగ్రెస్ మాకు శాంక్షన్ చేయండి, ఇంకో $200 million నాకు కావాలన్నాడు. కాంగ్రెస్ ఇంతవరకు దాని గురించి నువ్వేం చెప్పలేదు, రైట్. కనుక వార్ ఈజ్ అ కాస్ట్లీ అఫైర్, ఇట్స్ నాట్ ఎ జోక్. దేశాలు ఒక డికేస్ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు యుద్ధం చేసిందంటే ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోతుంది ఎకానమీ. తిరిగి ఎకానమీ కోలుకోవాలంటే ఎంతసేపు పడుతుంది? అదంతా వదిలేని జస్ట్ సింపుల్ ఆయిల్ రిఫైనరీ. ఇప్పుడు ఖతార్ గ్యాస్ కొంత దెబ్బతింది, దాన్ని రిపేర్ చేస్తానికి అట్లీస్ట్ ఒక 2-3 years పడుతుంది అంటున్నారు. అఫ్ కోర్స్ అంత మైట్ పెడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్, డ్యామేజ్ అని తిరిగి పికప్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కనుక ఇవన్నీ ఆలోచించే నేను అనుకోవడం ఏంటంటే, ఇంకా యుద్ధానికి వెళ్లే ముందు ఈ మిడిల్ మెన్ ప్లే చేస్తున్నారు, సంధికి మధ్యవర్తులు, వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్రెషర్ తీసుకొస్తారు. ప్రెషర్ తీసుకురాకపోతే ఆ తరుణంలో
యుద్ధం ఇంకా కొనసాగుతుంది. అప్పుడు కొనసాగేటట్టయితే ఆల్రెడీ ఏం చేస్తున్నాడు ట్రంప్ గారు, మీరు చూశారు, బెదిరిస్తున్నాడు కాదు, యాక్చువల్లీ ఫోర్సెస్ కూడా మూవ్ చేస్తున్నాడు. ఏం మూవ్ చేస్తున్నాడు? ఫిజికలీ నేవల్ మెరీన్స్ని జపాన్ నుంచి తీసుకొస్తున్నాడు, రైట్, సౌత్ కొరియా నుంచి కొంత తీసుకొస్తున్నాడు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నాడు. ఫస్ట్ షిప్లో యుఎస్ఎస్ ట్రిపోలీలో సుమారు 2,500 చిల్లర మనుషుల్ని పంపిస్తున్నట్టు విన్నాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక షిప్ యుఎస్ఎస్ బాక్సర్, ఐ థింక్ సమ్ బాక్సర్, దాంట్లో కూడాను ఒక 1000 మంది ఉన్న యూనిట్ పంపిస్తున్నాడని విన్నాం. తర్వాత జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఏంటి, పారాషూట్ బ్రిగేడ్ కానీ ఎయిర్ బోర్న్ బ్రిగేడ్, దానికి కూడా వార్నింగ్ ఇస్తున్నారని వింటున్నాం, రైట్. తనేం చూపిస్తున్నాడంటే, మీరు వంగకపోతే నేను ఆఖరికి ఇంకా ఫెడప్ అయిపోయి విసిగి వేసారిపోయినప్పుడు ఖచ్చితంగా కాల్బలాన్ని నేను వాడతాను అని సంకేతాలు క్లియర్గా పంపిస్తున్నాడు. సో యుద్ధం ఇప్పుడు ఇమీడియట్గా క్లియర్ కట్గా మనం చెప్పలేం. నేను మొదట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు నేను అనుకుంది ఏంటంటే, యుద్ధం కొంతవరకు కొనసాగుతుంది, కొంత అనుకున్న అంతవరకు నష్టాలు జరిగే వరకు యుద్ధం కొనసాగుతుంది, రైట్. ప్రస్తుతం అయితే నేను అనుకోవటం అయితే ఇజ్రాయెల్ కొంచెం పిచ్చిగా తరహాగా ప్రయత్నించకపోతే, రైట్, అనుకున్న విధంగా కొంతవరకు ఖచ్చితంగా నష్టం జరిగింది, రైట్. కనుక ఈ సంధి కన్నా మంచిగా జరిగితే వెల్ అండ్ గుడ్. అది అవ్వకపోతే ఈ స్లో వార్ ఇలా స్టార్ట్ అయితే మేబీ అట్లీస్ట్ ఇంకొక 2-3 వారాలు ఈజీగా హొరైజన్ మీరు చెప్తున్నారు. తర్వాత ఇంకా ఎంత సాగుద్దని ఇంకా కొంచెం వేచి చూసిన తర్వాత కానీ చెప్పలేం. ఎందుకంటే ఎంత ఎస్పెషల్లీ ఏంటంటే ఇందులో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఎవరున్నారు? మన ట్రంప్ గారు అన్ప్రెడిక్టబుల్ మ్యావరిక్. ఇవాళ ఒకటంటాడు, రేపు ఒకటంటాడు, ఇవాళ నేను అనలేదంటాడు, రైట్. సో అలాంటి మనిషితో ప్రిడిక్ట్ చేయడం కూడా కొంతవరకు కష్టమే. ఓకే సార్, ఇప్పుడు పాకిస్తానే అతిపెద్ద ఉగ్రవాద దేశం. యాక్చువల్గా భారత్ అజాత శత్రువు లాంటి వ్యక్తి, గంగిగోవు లాంటి వ్యక్తి, సహనమే మన యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం. ఇన్ని పెట్టుకుని ఉన్నాం మనం, కానీ అవసరమైతే రిటాలియేట్ చేయగలం. అది మనం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో మనం చూపించాం. కాబట్టి పాకిస్తాన్ లాంటి భయంకరమైనటువంటి దేశాన్ని ఒక మధ్యవర్తిగా పెట్టుకుని ఉగ్రవాదాన్ని ఏరేస్తాం. ఇరాన్ చాలా భయంకరమైనటువంటి దేశం, రేపు పొద్దున చాలా ప్రమాదాలు ఉంటాయి దానివల్ల, ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించేటటువంటి పరిస్థితి రావడం అనేది ప్రపంచ దేశాలన్నిటికీ చాలా విచిత్రంగా అనిపించదా? నేను అనుకోవటం పాకిస్తాన్ ఏంటంటే కావాలని చొరవ చేసుకుని మేము ఉన్నామని చెప్తాను. ఒకటి పాకిస్తాన్లో ఒకటి ఉంది. వన్ పాయింట్ ఇంపార్టెంట్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ షియా పాపులేషన్ ఉంది ప్రపంచంలో, ఇరాన్ తర్వాత పాకిస్తానే. ఆల్రెడీ మీరు చూసినప్పుడు ఎప్పుడైతే కొమనీ చనిపోయినప్పుడు పాకిస్తాన్ లో చాలా అలలైంది, రైట్. అందుకని పాకిస్తాన్ సౌదీ అరేబియాతో సంధి చేసుకున్నా సరే, రైట్, ఇంతకుముందు సంధి చేసుకున్నా సరే ఇరాన్ కొడటానికి తయారవ్వలేదు, రైట్. ఇరాన్ మీద ఏమి దుర్భాషలు ఆడలేదు, ఇరాన్ కొడతాం అనేసి ఏమనలేదు. యుఎస్ కూడాను మొదట్లో కొంచెం సహాయం ఇచ్చారు, కానీ పర్మనెంట్ బేసెస్ అక్కడేమి వాళ్ళు పెట్టుకోలేదు ప్రస్తుతానికి, రైట్. సో నేను అనుకోవడం ఏంటంటే మెయిన్ రోల్ ప్లే చేసేది టర్కీ ప్లే చేస్తుంది, తర్వాత ఈజిప్ట్ ప్లే చేస్తుంది. పాకిస్తాన్ ఒక విధంగా ఏంటంటే ఇంతకుముందు మనం 2 విషయాలు చూసాం. ఈ ఆసిఫ్ మునీర్ని, ద ఫీల్డ్ మార్షల్ గారిని ట్రంప్ గారు 2 సార్లు పిలిచారు. సో అతను అలాంటి ఫీల్డ్ మార్షల్ నేను చూడలేదు ప్రపంచంలో, అది ఇది అని గప్పాలు కొట్టాడు. ఆయన తర్వాత భోజనానికి కూడా పిలిచాడు, రైట్. సో ఇట్ మేబీ, ఎందుకంటే కొన్ని సంగతులు బయటకు రావు, ఇది ఊహాగానంలో ఒక ఇది, ఇట్ మేబీ ఆసిఫ్ మునీర్ అని ఉండొచ్చు, న్యూట్రల్ ప్లేస్ మా దగ్గరికి వస్తే నేను కండక్ట్ చేయగలను, మీ యొక్క మీటింగ్స్ నేను లీడ్ చేయగలను అనేసి టర్కీకి కానీ ఈజిప్ట్ కానీ ఒకవేళ కన్విన్స్ చేస్తే, రైట్, అప్పుడు ఒకవేళ అమెరికా ఆల్ రైట్ ఎక్కడో కలవాలి కదా, రైట్. ఇంతకుముందు ఎక్కడ కలిసారు? జెనీవాలో కలిసారు. న్యూక్లియర్ డీల్ కలిసినప్పుడు జెనీవాలో కలిసారు, రైట్. సో ఫస్ట్లీ ఏంటంటే ప్రిఫరబుల్ వాళ్ళు ఏం చెప్తారు, ఇంతకుముందు జరిగింది నేను అనుకోండి, ఇంతకుముందు ఆల్రెడీ మనం మీట్ అయ్యాం కదా అక్కడే, జెనీవాలో తిరిగి కలుగుతాం, అది బెటర్ ప్లేస్ కదా, ఆల్రెడీ జరుగుతున్న న్యూక్లియర్ డీల్, అప్పుడు సంధి జరుగుతున్నప్పుడు న్యూక్లియర్ డీల్ 2.0 వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జెనీవాలో జరిగింది. సో దే కెన్ కంటిన్యూ దేర్, రైట్. కానీ ఒకవేళ
పాకిస్తాన్ ఆఫర్ చేసి మీ సెక్యూరిటీ అంటే రకరకాలుగా ఏమైనా జవాబులు ఇచ్చాడేమో, మీ సెక్యూరిటీ ఎందుకంటే మిగిలిన దేశాలు ఇరాన్కి దగ్గరలో ఉంటే ఏమన్నా Attack డేంజర్ ఉందా అలాంటి ఏమైనా చెప్పి కానీ తీసుకురావడం జరిగితే జరగవచ్చు. అందులో పెద్ద మనం ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఆ లొకేషన్ ఇస్తాడు కానీ పాకిస్తాన్ అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సింగ్ చేయగల, అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళకి ఫస్ట్ ధైర్యం లేదు, సాహసం లేదు, ఆ తెలివితేటలు లేవు, అంత చొరవ లేదు. రైట్. ఓకే. సో నేను అనుకుంటున్నాను ఊరికి ఏదో ఒక ప్లేస్ కావాలి, ఆఫర్ చేస్తుంటాడు. ఇస్లామాబాద్ లో హోల్డ్ చేద్దామంటే నేను ఖచ్చితంగా సెక్యూరిటీ ఇచ్చేస్తాను, పగడ్బందీగా చేస్తానని చెప్పుంటాడు. ఓకే. అదర్వైజ్ లీడ్ తీసుకునేది నేను అనుకోవటం టర్కీ. ఓకే. రైట్. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైనటువంటి Thank you. అద్భుతమైన సమాచారం మాకు అందించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది ఇవాల్టి ప్రత్యేక డిబేట్. చూస్తూనే ఉండండి